గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం వ్యాపార గణక శాస్త్రం. ఈరోజు మన టాపిక్ తరుగుదల. తరుగుదల అంటే ఏంటి అనేది ముందు మనం తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు 2 రకాలైన ఆస్తులను కలిగి ఉంటాయి. అవి ఒకటి స్థిరాస్తులు, 2 చరాస్తులు. స్థిరాస్తులు వచ్చేసరికి భవనాలు, యంత్రాలు, ఫర్నిచర్ మొదలైన వాటిని స్థిరాస్తుల కింద చెప్పుకుంటాం. రెండవది చరాస్తులు, నగదు, రుణగ్రస్తులు, సరుకు మొదలైన వాటిని అన్నిటిని కూడా చరాస్తుల కింద చెప్పుకుంటాం. స్థిరాస్తుల్లోని దీర్ఘకాలిక అవసరాల నిమిత్తం ఉపయోగిస్తారు. స్థిరాస్తుల ప్రయోజనం, ప్రభావం కొన్ని సంవత్సరాల వరకు ఉంటుంది. స్థిరాస్తులను నిరంతరం ఉపయోగించడం వల్ల వాటి విలువ లేదా నాణ్యత క్రమేణీ తగ్గిపోతుంది. స్థిరాస్తుల విలువ క్రమేణీ తగ్గడాన్ని తరుగుదల అని అంటారు. తరుగుదల ఆంగ్ల పదమైన డిప్రిసియేషన్, లాటిన్ పదమైన డిప్రీటియం నుండి ఆవిర్భించినది. డి అనగా తగ్గుట, ప్రీటియం అనగా ధరలు లేదా విలువ అని అర్థం. వీటిని బట్టి తరుగుదల అనగా ఆస్తి తగ్గుదల అని చెప్పవచ్చు. ఒక నిర్వచనం చెప్పుకుందామండి. ఉపయోగించడం వల్ల కానీ, కాలం గతించడం వల్ల కానీ, లేదా రెండింటి వల్ల కానీ ఆస్తి సహజ విలువలో జరిగే మార్పే తరుగుదల. ఉపయోగించడం వల్ల కానీ, కాలం గతించడం వల్ల కానీ, లేదా రెండింటి వల్ల కానీ ఆస్తి సహజ విలువలో జరిగే తగ్గింపే తరుగుదల. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ వారు చెప్పడం అనేది జరిగింది. తరుగుదలకు కొన్ని కారణాలు తెలుసుకుందాం. తరుగుదల ఏర్పడడానికి కొన్ని కారణాలు ప్రధానంగా చెప్పుకోవచ్చు. మొదటిది అరుగు, తరుగు. స్థిరాస్తులను వస్తువుల ఉత్పత్తి కోసం ఉపయోగించడం వల్ల ఆస్తులు అరుగుతూ తరుగుతూ చివరికి పనికి రాకుండా పోతూ ఉంటాయి. ఉదాహరణకి యంత్రాలు, భవనాలు, మోటార్ వాహనాలు మొదలైనవి. వీటిలో అరుగు తల ఏర్పడుతుంది అన్నమాట. అంటే ఒక వస్తువును ఉపయోగించడం వల్ల దాని యొక్క నాణ్యత కోల్పోవడం, క్షీణత జరుగుతుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, భౌతిక శక్తులు. కొన్ని ఆస్తులు ఉపయోగించిన లేదా ఉపయోగించపోయినప్పటికీ వాతావరణంలో గాలుల వల్ల కానీ, వర్షాల వల్ల కానీ, తదితర భౌతిక శక్తుల ప్రభావంతో ఆయా ఆస్తుల్లో విలువ అనేది తగ్గిపోతుంది.
నెక్స్ట్ కాలం గతించడం. వ్యాపార అవసరాల నిమిత్తం కొన్ని ఆస్తులను కొంటారు, మరికొన్ని ఆస్తులను కౌలుకు తీసుకోవడం అనేది జరుగుతుంది. నిర్ణీత కాలంలో ఆ ఆస్తులపై హక్కులను కలిగి ఉంటారు. ఉదాహరణకు కౌలుదారి ఆస్తులు, కాపీరైట్లు, పేటెంట్లు మొదలైనవి. కాలపరిమితి పూర్తి కాగానే ఆ ఆస్తులన్నీ కూడా అదృశ్యమవుతాయి, వాటికి విలువ లేకుండా పోతుంది. దీనిని కాలము గతించడం అని చెప్పచ్చు. నెక్స్ట్ లుప్తత. సాంకేతిక మార్పుల వల్ల తక్కువ ఖర్చుతో నాణ్యత గల వస్తువులను ఉత్పత్తి చేయగల నూతన యంత్రాలను కొనుగోలప్పుడు పాత యంత్రాలు తమ విలువను కోల్పోతాయి. నూతన పద్ధతులు, నూతన యంత్రాల వల్ల పాత ఆస్తులు నిరుపయోగమైతే దాని యొక్క లుప్తతగా పేర్కొంటాం. నెక్స్ట్ ప్రమాదాలు. ఏదైనా ఒక ఆస్తి అనుకోకుండా ప్రమాదానికి గురైతే ఆ ఆస్తి విలువను కోల్పోతుంది. వరదల వల్ల కానీ, భూకంపాలు మరియు అగ్ని ప్రమాదాలు, ఇలా అనేకమైనవి చెప్పుకోవచ్చు. ప్రమాదాల వల్ల ఆస్తి విలువ శాశ్వతంగా తగ్గిపోతుంది. నెక్స్ట్ వన్ ఉద్గ్రహణ. గనుల్లో కానీ, క్వారీలో కానీ, నూనె బావులు మొదలైన వాటిని నిరవధికముగా ఉపయోగించడం వల్ల అవి ఉద్గ్రహణ చెందుతాయి. ఈ ఆస్తుల విషయంలో భూగర్భ సంపద, ఖనిజాలను వెలికి తీసే కొద్దీ ప్రకృతి వనరులు తగ్గిపోవడం లేదా హరించిపోవడం జరుగుతుంది. ఇవి మనం ముఖ్యంగా తరుగుదలకి కారణాల కింద చెప్పుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ తరుగుదల పద్ధతులు. తరుగుదలలో అనేకమైన పద్ధతులు ఉన్నాయి. వాటిలో ప్రధానంగా కొన్ని పద్ధతులు చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇంటర్మీడియట్ వరకు 2 రకాల పద్ధతులు అనేది చర్చించడం జరుగుతుంది. ఒకటి సరళ రేఖ పద్ధతి, 2 తగ్గుతున్న నిల్వల పద్ధతి. మొదటిది సరళ రేఖ పద్ధతి దగ్గరకు వచ్చేటప్పటికి, తరుగుదల పద్ధతిలో ఈ పద్ధతి చాలా సులభమైనది మరియు ఎక్కువ వాడకంలో ఉన్నది. దీనికి అనేక పేర్లతో పిలవడం అనేది జరుగుతుంది. స్థిర వాయిదాల పద్ధతిని, సమాన వాయిదాల పద్ధతిని, అసలు ఖరీదు మీద స్థిర శాతం పద్ధతి అని పేర్లతో పిలుస్తారు. ఈ పద్ధతిలో ప్రతి సంవత్సరం ఆస్తి యొక్క అసలు ఖరీదు మీద ఒక స్థిర శాతాన్ని తరుగుదలగా లెక్క కడతారు. అందువల్ల వార్షిక తరుగుదల మొత్తం ప్రతి సంవత్సరం కూడా సమానంగా ఉంటుంది. ఒకసారి యంత్రం యొక్క తరుగుదలను లెక్కించుకోవడం జరిగితే సరిపోతుందన్నమాట. ప్రతి సంవత్సరం లెక్కించుకోవాల్సిన అవసరం ఉండదు. దీని సూత్రం చూద్దామండి. వార్షిక తరుగుదల ఈక్వల్ టు ఆస్తి ఖరీదు బ్రాకెట్ ఓపెన్ చేసి కొన్న ధర ప్లస్ రవాణా ఖర్చులు ప్లస్ స్థాపన ఖర్చులు బ్రాకెట్ క్లోజ్ చేసేసి మైనస్ అంచనా వేసిన అవశేషపు విలువ బై ఆస్తి యొక్క అంచనా వేసిన జీవితకాలం సంవత్సరాలలో. దీనిని ఇలా చెప్పడం అనేది జరుగుతుంది.
అంటే వార్షిక తరుగుదల ఈక్వల్ టు ఆస్తి అసలు ఖరీదు, అందులోనే కొన్న ధర ప్లస్ రవాణా ఖర్చులు ప్లస్ స్థాపన ఖర్చులు ఇవన్నీ కలిపి ఆస్తి అసలు ఖరీదు కింద చెప్పడం అనేది జరుగుతుంది. మైనస్ అంచనా వేసిన అవశేషపు విలువ, ఆస్తి బై ఆస్తి యొక్క అంచనా వేసిన జీవితకాలం సంవత్సరాలలో. ఒక చిన్న సమ్ 2 మార్కులకి ఇస్తాడండి. ఈ విధంగా చూద్దాం ఒకసారి. ఆస్తి ఖరీదు 1,00,000 రూపాయలు అనుకుంటే అవశేషపు విలువ 10,000 తీసుకుందాం. జీవితకాలం 10 సంవత్సరాలు అనుకుంటే వార్షిక తరుగుదల ఈక్వల్ టు 1,00,000 రూపాయలు. అంటే ఆస్తి ఖరీదు మనం 1,00,000 రూపాయలు అనుకున్నాం కదా, 1,00,000 రూపాయలు మైనస్ అంచనా వేసిన అవశేషపు విలువ మనం ఈ లెక్కలో 10,000 తీసుకున్నామండి, బై జీవితకాలం 10 సంవత్సరాలు తీసుకున్నాం. తీస్తే మనకి నెక్స్ట్ స్టెప్లోకి వచ్చేసేటప్పటికి 1,00,000 రూపాయల్లోంచి 10,000 తీసేసాం, 90,000 ఉన్నాయి. జీవితకాలము 10 సంవత్సరాలు. నెక్స్ట్ 0కి 0 అవుతుంది, మనకు అక్కడ 9,000 మిగిలింది. అంటే ఆ తరుగుదల, ఆ వార్షిక తరుగుదల వచ్చేసేటప్పటికి 9,000 మనకి చెప్పడం జరిగింది. ఇలా 2 మార్కులకి సమ్ము ఇలా సూత్రం వేసి ఈ లెక్క చేసుకుంటే 2 మార్కులకి 2 మార్కులు పడిపోతాయండి.